డిపోర్టేషన్ తిప్పి పంపడం అన్నటువంటిది జరిగిన అంశాలు గుర్తున్నాయి కదా. భారతీయుల్ని అమెరికా తిప్పి పంపించిందని. తీరా చూస్తే లక్షలాది మంది వచ్చేస్తున్నారు, వేలాది మంది వస్తున్నారు అంటే అంత సీన్ లేదు. టోటల్గా కలిపి అమెరికా 3800 మందిని మాత్రమే డిపోర్ట్ చేసింది. వీళ్ళలో ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. మొన్న మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం, నందకిషోర్ అనేటటువంటి ఎన్ఆర్ఐ. ఇవన్నీ మీరు పేపర్లో టీవీలో ఇక్కడ అడావిడి తప్పించి అక్కడ అంత లేదు అన్నటువంటి, ఎవరు పనాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టు. అట్లాగా అమెరికా చేసిన 3600 మందిని. కానీ అత్యధిక భారతీయుల్ని తిప్పి పంపించిన దేశం సౌదీ అరేబియా అట. 11,000 మంది భారతీయుల్ని తిప్పి పంపించిందట. అలాగే మయన్మార్ 1591 మందిని, మలేషియా 1483 మందిని, దుబాయ్ 1469 భారతీయుల్ని వెనక్కి పంపించిందట. సైబర్ ముఠాల్లో చిక్కున్న కేసులకు సంబంధించిన మయన్మార్ భారతీయులు అనేక మందిని వెనక్కి పంపించింది. వీసా కాల పరిమితి తీరడం లేదా అనుమతి లేకుండా ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతో గల్ఫ్ దేశాలు ఎక్కువ మంది భారతీయులు డిపోర్ట్ చేసినాయి. ఈ బహిష్కరణలో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. ఏడాది బ్రిటన్ నుంచి 170 మంది, ఆస్ట్రేలియా నుంచి 114 మంది, రష్యా నుంచి 82 మంది, అమెరికా నుంచి 45 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిప్పి పంపబడ్డారు. అమెరికాలో గత 5 ఏళ్లలో ఈసారి అత్యధిక బహిష్కరణ చోటు చేసుకుని ఎక్కువగా వాషింగ్టన్ డీసీ నుంచి 3414 మంది భారతీయులు డిపోర్ట్ చేశారు. ఇది కీలకమైనటువంటి, అంటే ఇప్పటిదాకా అనుకున్నటువంటిది అమెరికా అత్యధికం అనుకుంటే లేదు. టోటల్గా 2025లో 24,000 మంది భారతీయులు 81 దేశాలు తిప్పి పంపిణీ. అందులో సౌదీ అరేబియానే అత్యధికంగా ఉందన్నది కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభకు సమర్పించిన నివేదికలో తేల్చింది.